హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి అల్లు అర్జున్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్రెడీ అయితే నేనైతే బ్యానర్ ఎడిటింగ్ చేశాను, అదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా పైన ఐకాన్స్లో ఇస్తాను. అక్కడ నుండి మీరైతే చూడొచ్చు వీడియో. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా మన వాట్సాప్ ఛానల్ ఉంది, అక్కడ నుండి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఛానల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి మీరైతే ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా లేదా కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై తీస్తాను. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మంచిగా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి నేను ఈ పిఎన్జీ ఈ ఫోటో అయితే ఇస్తాను, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఇలా పెట్టేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ ఫోటోని క్రాప్ చేయండి. ఫస్ట్ ఇక్కడ వైట్నెస్ ఉంది కదా, ఈ వైట్ అనేది పోయేటట్టు క్రాప్ అయితే చేయండి. ఇలా మొత్తం నీట్గా క్రాప్ చేసుకోండి. ఇలా క్రాప్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా జూమ్ చేసి ఇలా పెట్టేసి ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ 3 అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎరేజర్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ జస్ట్ ఇలా లైట్గా ఎరేజ్ చేయండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి నేనైతే ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ ఫొటోస్, మీరు ఏ ఫోటో అయినా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఫోటోని. అండ్ ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే. అండ్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని దీని అయితే ఫస్ట్ రిమూవ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా రిమూవ్ చేసేసేయండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తున్నా. అండ్ ఇలా రిమూవ్ చేసి ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ సైడ్కి పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ 2 పిఎన్జీస్ ఉన్నాయి, ఈ 2 పిఎన్జీస్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ 2 పిఎన్జీస్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా రొటేట్ చేసి ఇలా రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసి ఇటు సైడ్కి ఓకే ఇలా జూమ్ చేసి ఇక్కడ పెట్టేసేయండి, ఇలా సైడ్కి పెట్టేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జీని కూడా ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా జూమ్ చేసి ఇలా సైడ్కి ఇలా అయితే పెట్టేసేయండి. అండ్ 3 అని క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం తగ్గించండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ టాస్క్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ హ్యాపీ బర్త్డే అని అయితే నేనైతే టైప్ చేస్తున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే అని టైప్ చేసి జస్ట్ దీన్ని ఇలా రొటేట్ చేసి ఇక్కడ మీరు ఫాంట్ వచ్చేసి నేను ఫాంట్ కూడా ఇస్తాను. ఇక్కడ ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి వచ్చేసి మీరు వైట్ కలర్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని డూప్లికేట్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టేసి ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది తీసేసి అల్లు అర్జున్ అని పెట్టేసేయండి. ఓకే, అల్లు అర్జున్ పెట్టేసి కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. నేనైతే జస్ట్ ఎల్లో కలర్ పెట్టుకున్నా, కొంచెం చూడడానికి బాగుంటుందని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని కూడా డూప్లికేట్ చేసి ఇక్కడ మళ్ళీ డబల్ ట్యాప్ ఇచ్చేసి దీనికైతే మనం అన్నయ్య అని కానీ
స్టైలిష్ స్టార్ అని కానీ మీరైతే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను జస్ట్ అన్నయ్య అని పెట్టేస్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. అండ్ దీన్ని ఇలా రొటేట్ చేసి ఇలా ఎక్కించండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే ఇలా అయితే కొంచెం జూమ్ చేసి ఇలా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు నచ్చినట్టు ఎలా అయినా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, ఇలా పెట్టేసి కలర్ వచ్చేసి రెడ్ పెట్టుకొని కొంచెం అంటే కన్నా చూడడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ వైట్ కలర్ పెట్టేసేయండి. అండ్ షాడో కూడా వచ్చేసి బ్లాక్ కలర్ కాదు వైట్ కలర్ పెట్టండి ఇక్కడ. ఓకే, ఈ రెండు వచ్చేసి 0 పెట్టేసింది. ఓకే, 0 పెట్టేసి ఇలా కొంచెం తగ్గించండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బోర్డర్ ఉంటుంది, బోర్డర్ యాడ్ చేసుకోండి. ఆటో 0 ఇన్నర్ 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ టూల్స్ ఇక్కడ టూల్స్లో వెళ్ళేసి అడ్జస్ట్మెంట్లో మీకు నచ్చినట్టు మీరైతే కాంట్రాస్ట్ ఇవన్నీ పెంచుకోండి, కొంచెం చూడడం బాగుంటుంది. ఓకే, అండ్ టెంపో వచ్చేసి మైనస్ పెట్టండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసేయండి. మీకు ఈ ఫోటో అనేది ఒక మంచి బర్త్డే విష్ చెప్తున్నట్టు మంచిగా ఉంటుంది. మీకైతే నచ్చిద్ది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.